ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. వారు కృంగి నేల మీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు తన పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయం చేసేవాడు. సియోనులో నుండి మనల్ని ఆదుకొనువాడు. ఆపత్కాలమందు, కష్టకాలమందు, శ్రమదినమందు తన బిడ్డలమైన నిన్ను నన్ను రక్షించుటకు శక్తి కలిగిన వాడండి మన దేవుడు. ప్రియులారా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుతానంటున్నాడు. నీ ప్రార్థనలన్నీ సఫలం చేస్తానంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఈ కార్యములన్నీ దేవుడు మన ఎడల ఎప్పుడు జరిగిస్తాడంటే మనము దేవునిపై ఆధారపడినప్పుడు, ఆయననే దిక్కుగా చేసుకుని దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు గొప్ప కార్యములను మన జీవితంలో జరిగిస్తాడు. మెండైన మేలులతోటి మన కుటుంబాలను నింపుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే మనం సంపూర్ణముగా ఆయనను సేవిస్తామో అప్పుడే మనం ధైర్యవంతులమవుతాము. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం రోషము గల దేవుని బిడ్డలమండి. సింహముల నోరును మోయించిన శక్తిగల ఆ పరమతండ్రి ప్రియులము. సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే ఆ పరమతండ్రి ఏర్పరచుకున్న వారము. ఆనాడు ఆ ముగ్గురు యవ్వనస్తులు, మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండము నుండి మమ్మును రక్షించుటకు సమర్థుడు అని వారెంతో ధైర్యంగా దేవునిని గూర్చి పలికినారు. ఆయన గొప్పతనాన్ని అనేకులకు తెలియజేసినారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత శక్తిగల దేవునిని నమ్మిన మనము ధన్యులమండి. ప్రతి పరిస్థితికి ధైర్యంగా ఉండాలి. అన్నిటినీ ప్రార్థన ద్వారా జయించాలి. మనం దేవునినే ఆధారం చేసుకుని జీవిస్తే మన కష్టంలో, మన శ్రమలో, బాధలో, ఇబ్బందులలో కృంగిపోమండి, పడిపోము, శక్తిహీనులమవ్వము. మనము లేచి చక్కగా నిలుచుంటాము. యెహోవా యందు నమ్మికయుంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు చాలామంది దేవునిని ఆశ్రయించకుండా, ఆయన యొద్ద విచారించకుండా, ప్రార్థించకుండా, దేవుని మీద నమ్మకం ఉంచకుండా వారి శక్తిని, వారికున్న బలాన్ని, వారి జ్ఞానాన్ని, వారి తెలివిని, వారికి కలిగిన మనుషులను నమ్ముకుంటారు. వాటన్నిటిని బట్టి అతిశయించే వారిగా ఉంటారు. కాబట్టి వారు కృంగి నేల మీద పడియున్నారు. మనమైతే మన రక్షకుడైన యేసుక్రీస్తును బట్టి లేచి చక్కగా నిలుచుచున్నాము. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు లేని ప్రజల వలె కృంగిపోదామా? లేక దేవుడు కలిగినటువంటి విశ్వాసుల వలె ధైర్యంగా ఉందామా? ఆలోచించండి. ఈనాడు ఏ మనుషులకు లేని గొప్ప ధన్యత ఏమిటంటే పాపక్షమాపణ, మరణం నుండి విడుదల, గొప్ప రక్షణను ఆ దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని నమ్మిన నీవు ఒంటరివి కావు, సహాయం లేని వాడవు కావు. ధైర్యంగా ముందుకు సాగు. ఏ పనైతే నువ్వు చెయ్యాలనుకుంటున్నావో, ఎలాంటి ప్రయత్నం ప్రారంభించాలనుకుంటున్నావో దానిని మొదలుపెట్టు. ఈనాడు మనం ఏదైనా చెయ్యాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎంతో భయపడుతూ ఉంటాము. నష్టాలొస్తాయేమో, శ్రమ ఎదురవుతుందేమో, అపజయాల పాలవుతామేమో అని భయపడుతూ, బాధపడుతూ వెనుకంజే వేసేవారిమిగా ఉంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయావా? ఎక్కడా నీకు జాబు ఇవ్వడం లేదా? ఏ వ్యాపారం చేసినా సక్సెస్ అవ్వలేకపోతున్నావా? నువ్వు చేసే పనిలో నీ జ్ఞానం, నీ శక్తి, నీ బలం సరిపోవడం లేదా? ఫలానా పని చెయ్యాలనుకుంటున్నా కానీ చేసే ధైర్యం లేదని బాధపడుతున్నావా? దేవుని కొరకు రోషంతో జీవించాలనుకుంటున్నావా? ప్రార్థన ద్వారా నీ సమస్యలను జయించాలని ఆశపడుతున్నావా? నీ ఉద్యోగ స్థలంలో, నీవు చదువుకునే కాలేజీలో, నువ్వు పనిచేసే ప్రాంతంలో నిన్ను నిందిస్తూ, అవమానిస్తూ, నిన్ను శ్రమలకు గురి చేస్తున్నారా? కన్నీరు కారుస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు సేవించే నీ దేవుడు నిన్ను ప్రతి పరిస్థితి నుండి రక్షించుటకు సమర్థుడండి.
గొప్ప ధైర్యవంతుడు, మరణాన్ని, సాతానును, లోకాన్ని జయించిన విజయశాలి. ఇలాంటి విజయాన్నే, ఇలాంటి ధైర్యాన్నే నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ ప్రార్థనలన్నీ విని నీకు గొప్ప జవాబునిస్తాడు. నీకు తోడయుండి విజయాన్ని అనుగ్రహిస్తాడు. లేచి ముందుకు సాగు, ప్రయత్నించు, ప్రార్థించు. దేవుడు లేని ప్రజల వలె కృంగిపోకు, కన్నీరు కార్చకు. నీ ప్రతి పరిస్థితిని ఆయన మారుస్తాడు. వారు కృంగి నేల మీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. అవునండి, మనుషులను నమ్మిన వారు, మనుషుల మీద ఆధారపడిన వారు, వారి బలాన్ని, వారి శక్తిని బట్టి అతిశయించిన వారు కృంగి నేల మీద పడి ఉన్నారంట. కానీ ఈనాడు మనం దేవునిని నమ్మినాము, దేవునికి ప్రార్థిస్తున్నాము, ఆయన మీదనే ఆధారపడుతున్నాము. కాబట్టి మనము కృంగిపోకుండా లేచి చక్కగా నిల్చుచున్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనకు తక్కువ చేసేవాడు కాదు మన దేవుడు. సమస్తము మన జీవితంలో మేలులు అనుగ్రహించేవాడు, మెండైన కృపలతోటి మనల్ని తృప్తిపరిచేవాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, నూతన దినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి, కాచి కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినము కొరకు మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను చక్కగా లేపి నిలుచోబెట్టిన దేవుడోగా, మా జీవితంలో మేలులు, ఉపకారములు చేసే తండ్రివిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మును బట్టి మేము అతిశయించే వారిమిగా, మిమ్మును బట్టి బలాన్ని పొందుకునే వారిమిగా, మిమ్మును బట్టి సక్సెస్ సాధించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ మీకు ప్రార్థిస్తూ, మీ యొద్ద విచారిస్తూ ముందుకు సాగే బిడ్డలంగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా సొంత బలాన్ని, సొంత జ్ఞానాన్ని, మా మనుషులను నమ్మకుండా మీపైన ఆధారపడే మనసును మాకు దయచేయండి ప్రవ్వా. మీ యొద్ద విచారించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఈనాడు ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ సహాయాన్ని కోరుకునే బిడ్డలంగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ కొరకై రోషం కలిగిన విశ్వాసులంగా జీవించే ధైర్యమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎలాంటి పనులైతే చేయాలనుకుంటున్నారో, ఏ ప్రయత్నం చేయాలనుకుంటున్నారో మీరే వారిని దీవించండి, మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారంతా చేసే ప్రతి పనిలో కూడా మీరే గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల విశ్వాసాన్ని బలపరచండి దేవా. వారి ఆత్మీయ జీవితాన్ని మీరే అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, మీ యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యములను జరిగించండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడయుండి బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే మనుషుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయుండండి దేవా. చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన భాగస్వామిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాటి అయిన సహాయకులను దయచేసే గొప్ప దేవుడో మీరు మాత్రమే ప్రవ్వా. దయచేసి బిడ్డలు
మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగేవారిగా సిద్ధపరచండి. శ్రేష్టమైనవి పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి. అయ్యా, ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ప్రతి ప్రయత్నంలో మీరే తోడయ్యుండి గొప్ప విజయాన్ని సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేస్తున్న ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, చేతి పనులను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, అనారోగ్యాలతోటి బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఆరోగ్యం దయచేయండి. సంపూర్ణంగా ముట్టండి, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో స్వస్థత రాక కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని లేవనెత్తండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల ఊబిల నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. ఈనాడు బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి తీవ్రమైన అప్పుల సమస్యలో చిక్కుకుంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడయ్యుండి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చండి. ఎందరైతే ప్రియులు కుమారుడు కావాలని, కుమార్తె కావాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. గర్భిణీ తీసుకుంటున్న ప్రతి మెడిసిన్ని, ఆహారాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. మీరే మంచి ఆరోగ్యంతో తల్లి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున సొంత గృహం కావాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో, దారిద్రతలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక బిడ్డలు బాధపడుచుండగా అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఉపాధిని దయచేయండి. వారి స్థితిని అంతటిని మార్చండి దేవా. బిడ్డల స్థితిగతులను మీరే హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈనాడు కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో శాంతి, సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల ప్రతి రిక్వెస్ట్కి మీరే సమాధానం దయచేయండి. గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి దేవా. మీ నామానికి మహిమకరంగా ఆ బిడ్డలు జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలను వారందరూ చేసే ప్రతి పనిలో తోడయ్యుండి గొప్ప విజయాన్ని, సఫలతను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించ ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, బిడ్డల కుటుంబాలను మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదములతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.